అల్హమ్దులిల్లాహి వకఫా వసలామున్ అలా ఇబాదిహిల్లదీన ఇస్తఫా అమ్మా బఅద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వలకద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అని అబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్ రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, భూమి ఆకాశాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, ప్రతిఫల దినానికి యజమాని అయిన సకల లోకాల సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తూ ఉన్నాను. ముందుగా నేను మనందరి సృష్టికర్త అయిన అల్లాహకు వేనోళ్ల కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనందరినీ కూడా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సంక్షిప్త జీవిత విశేషాలను తెలుసుకునే ఈ కార్యక్రమానికి హాజరుపరిచినందుకు అల్హమ్దులిల్లా. అలాగే వీక్షక మహాశైలారా, మీ అందరికీ కూడా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మహాశైలారా, ప్రపంచ చరిత్రలో ఎంతోమంది మహానుభావులు, సంఘ సంస్కర్తలు, ఉద్యమకారులు వచ్చారు, వెళ్ళిపోయారు. వారందరూ కూడా మానవుడి యొక్క జీవన రంగాలలో ఏదో ఒక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు వారి జీవితాన్ని వెచ్చించి ఈ ప్రపంచం నుండి నిష్క్రమించడం జరిగింది. కానీ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవ జీవితపు సకల రంగాలను కూడా అద్భుతమైనటువంటి రీతిలో తీర్చిదిద్ది మానవుడికి ఇహపరలోకాల వాస్తవ స్థానాన్ని, లక్ష్యాన్ని నిర్దేశించి ఈ ప్రపంచం నుండి నిష్క్రమించడం జరిగింది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దైవ ప్రవక్తగా అంగీకరించిన వారికైనా, అంగీకరించని వారికైనా ఆయన ద్వారా మేలు అనగూడిందే తప్ప కీడు ఎంత మాత్రమూ జరగలేదు. అయినప్పటికీ మన ఈ సమాజంలో ఆ ఉత్తమోత్తమైనటువంటి మానవుడి పట్ల అపార్థాలు, అపోహలు, నిందలు ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. సమాజంలో ఒక వ్యక్తి గురించి ఏదైనా మాట చెప్పేటప్పుడు అతడి జీవితాన్ని అధ్యయనం చేయడం కనీస బాధ్యత. కానీ ఆ పని కూడా చేయకుండా ఎవరో ఏదో చెప్పారని విని దాన్ని ప్రపంచానికి ఏ విధమైనటువంటి పరిశీలన చేయకుండానే అందజేస్తూ అపోహలను పెంచి పోషించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో రండి మనందరం కలిసి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితపు సంక్షిప్త విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జననం రబీఉల్ అవ్వల్ మాసం 12వ తేదీ అనగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా క్రీస్తు శకం 570 ఏప్రిల్ 20న మక్కాలోని అతి ఉన్నతమైనటువంటి వంశమైన కురైష్ వంశంలో అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడు అబ్దుల్లాహ్ సతీమణి ఆమినాకు ఒక జ్యోతిర్మయుడైనటువంటి బాబు కలిగాడు. ఆయన పేరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచ చరిత్రలోనే ఒక ఉత్తమోత్తమైనటువంటి స్థాయికి చేరుకున్నారు. 1400 సంవత్సరాలుగా వేల కోట్ల జీవితాలకు ప్రేరణగా, స్ఫూర్తిదాయకంగా వెలుగొందుతూ ప్రతి శతాబ్దంలోనూ మానవాళికి ఒక ఆదర్శ నమూనాగా ఉండి ఆధునిక జీవితంలోనూ మానవులపై తనదైన ముద్ర వేస్తున్న ఏకైక వ్యక్తిత్వం. భౌతిక జీవితంలోనే కాదు, ఆధ్యాత్మిక మార్గంలోనూ మనిషిని విజయ పథంలో నడిపించగల మహిమాన్విత మహాచరితం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచంలో అనేకమైనటువంటి సంస్కరణలను తీసుకువచ్చారు. ఆ సంస్కరణలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేవే. అసలు ప్రవక్తలు రావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? మొదటి విషయం మనం ఆలోచించాల్సినటువంటి విషయం. 16వ అధ్యాయము ఖురాన్ గ్రంథం 36వ ఆయతులో వలకద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలన్ అని అబుదుల్లాహ్ వజ్తనిబు తాగూత్ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ ప్రవక్త మీకోసమే ప్రభవింపచేయబడ్డాడు. ఉమ్మతి రసూలన్ అని అబుదుల్లాహ్, మీరు అల్లాహ్ను ఆరాధించాలి అని హెచ్చరిక చేయడానికి. వజ్తనిబు తాగూత్, మీరు తాగూత్ అనగా మిథ్యా దైవాల నుండి దూరంగా ఉండాలని హెచ్చరించడానికి ఈ ప్రవక్త మీకోసం పంపించబడ్డాడు అని దైవం ఖురాన్ గ్రంథంలో తెలియచేయడం జరిగింది. అసలు ఈ ప్రవక్తను దైవం ఎందుకు పంపుతాడు అని మనం చూసినట్లయితే దైవం యొక్క అభీష్టం ఏమిటి, దైవం యొక్క ఆజ్ఞలు ఏమిటి, మనిషి తన జీవితంలో ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ పని చేస్తే దైవం సంతోషిస్తాడు, ఏ పని చేస్తే దైవం ఆగ్రహిస్తాడు, మనిషి యొక్క ఇహలోక జీవితమే శాశ్వతమైన జీవితమా లేదా మరణానంతరం మరొక జీవితం ఉందా, అసలు మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇక్కడ అతడు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి, తదుపరి ఈ మానవుడు ఎక్కడికి ప్రయాణం అయిపోతున్నాడు ఈ ప్రపంచం నుంచి, ఇత్యాది విషయాల సమాచారాన్ని మానవాళికి అందజేయడానికే దైవం ప్రవక్తల పరంపరను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రవక్తల పరంపరలో దాదాపుగా ఈ ప్రపంచంలో మానవుడు ఉద్భవించింది మొదలు ఇప్పటి వరకు 1,24,000 మంది రమారమి ప్రవక్తలను దైవం ప్రభవింపచేశాడని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహీ మిష్కాతుల్ మసాబీ 2వ సంపుటం 5737వ హదీస్లో ప్రస్తావించడం జరిగింది. అనగా ప్రవక్తల పరంపరలో మొట్టమొదటి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. దీని విషయమే దైవం ఖురాన్ గ్రంథంలో ప్రస్తావిస్తూ 30వ అధ్యాయము 40వ ఆయతులో మాకాన ముహమ్మదన్ అబా అహదిమ్ మిర్ రిజాలికుం వలాకి రసూలుల్లాహి వఖాతమన్ నబియ్యీన్ వకానల్లాహు బికుల్లి షైన్ అలీమా. ఓ ప్రజలారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలోని ఎవరికి తండ్రి వంటి వాడు కాదు, కానీ ఆయన ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చిట్ట చివరి దైవ ప్రవక్త అని తెలియచేయడం జరిగింది. ఇక దైవ ప్రవక్తలు మానవాళి మార్గదర్శకత్వం కోసం ప్రభవింపచేయబడతారు. ఈ ప్రవక్తలు ఏ ప్రాంతాలలో ప్రభవింపచేయబడ్డారు అన్న విషయాన్ని మనం చూసినట్లయితే సూరా రాద్ సూరా నంబర్ 13 ఆయత్ నంబర్ 7లో వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతికి ఒక ప్రవక్త ఉన్నాడు. అంటే ప్రపంచంలో ప్రవక్త ప్రభవింపచేయబడినటువంటి జాతి ఏదీ కూడా లేదు. కానీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచ మానవాళికి దైవ ప్రవక్తగా చేసి పంపించడం జరిగింది. అనగా పూర్వపు కాలాలలో దైవ ప్రవక్తలను దైవం ఎప్పుడు పంపించినప్పటికీ కూడా ఒక కాలానికి, ఒక ప్రాంతానికి, ఒక భాష మాట్లాడే ప్రజానీకానికి ప్రవక్తగా చేసి గత ప్రవక్తలందరినీ కూడా పంపించడం జరిగింది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పూర్తి మానవాళికి దైవ ప్రవక్తగా చేసి పంపించడం జరిగింది. దీని విషయమై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరే అంబియా సూరా నంబర్ 21 ఆయత నంబర్ 107లో వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము మిమ్మల్ని పూర్తి ప్రపంచానికి కారుణ్య ప్రవక్తగా చేసి పంపించాము అని సెలవీయడం జరిగింది. కాబట్టి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి దైవ ప్రవక్త, అలాగే ఆయన సమస్త మానవాళికి దైవ ప్రవక్తగా దైవం పంపించడం జరిగింది.
ఇక మనం చూసినట్లయితే ప్రతి జాతికి కూడా గ్రంథాలు ఉన్నాయి. కానీ అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఏదైతే ఉందో ఇది పూర్తి మానవాళికి అంతిమ దైవ గ్రంథం. దీని విషయమే సూర్య బకరా సూర నంబర్ 2 ఆయత నంబర్ 158లో షహరు రమదాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల. ఈ ఖురాన్లో మానవాళికి మార్గదర్శకత్వం చేసే బోధనలున్నాయి అని దైవం తెలియచేయడం జరిగింది. అంటే పూర్తి మానవాళికి మార్గదర్శకత్వం ఈ ఖురాన్ గ్రంథం అని దైవం తెలియచేయడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే ఖురాన్ యొక్క ప్రవక్త యొక్క సందేశం సర్వ మానవాళికి సంబంధించినది. దానికోసమే ఖురాన్లో మొట్టమొదటి ఆయత్ సూరె ఫాతిహా సూర నెంబర్ 1 ఆయత్ నెంబర్ 1 అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త స్తోత్రాలు సకల ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అంటే ఖురాన్ యొక్క సందేశం పూర్తి మానవాళికి సంబంధించినది. అలాగే ఈ ప్రవక్త పూర్తి మానవాళి యొక్క ప్రవక్త. రహ్మతల్లిల్ ఆలమీన్ 21వ అధ్యాయం 107లో పూర్తి ప్రపంచానికి ఈయన కారుణ్యము. అలాగే జిక్రుల్లిల్ ఆలమీన్ ఈ ఖురాన్ గ్రంథం పూర్తి ప్రపంచానికి సందేశాన్ని అందజేసే, హెచ్చరిక చేసే, గుర్తు చేసే చివరి దైవ గ్రంథం మానవాళికి సంబంధించినటువంటి దైవ గ్రంథం అని రబ్బుల్ ఆలమీన్, రహ్మతల్లిల్ ఆలమీన్, జిక్రిల్ ఆలమీన్ ఈ 3 విషయాలను ప్రపంచ మానవాళికి సంబంధించినదిగా ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. ఇక రండి మహాశైలరా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచ మానవాళికి చేసినటువంటి ఉత్తమమైనటువంటి మేలు ఏమిటి అనేటువంటి విషయాన్ని సంక్షిప్తంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందులో నేను 10 భాగాలుగా ఈ మేళ్లను పాయింట్ల వైజ్గా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటిది మీ దైవాన్ని గుర్తించండి. అంటే మానవులంతా తమ దైవాన్ని గుర్తించాలనేటువంటి సందేశాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇవ్వడం జరిగింది. దైవం అంటే ఎవరు? అసలు దైవం యొక్క లక్షణాలు ఏమిటి? దైవం ఎంత ఉన్నత స్థాయికి చెందినటువంటి సృష్టికర్త, ఆయన మనపై చేసినటువంటి మేళ్లు ఏమిటి ఇత్యాది విషయాలను ప్రతి వ్యక్తి తన జీవితంలో గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి సందేశాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇవ్వడం జరిగింది. ఆనాటి అరబ్బు కాలంలో తమకు నచ్చినటువంటి విగ్రహాన్ని తమ చేత్తో తయారు చేసుకుని వారు ఆరాధన చేసేవారు. దాదాపుగా 360 విగ్రహాలు మక్కా ప్రాంతంలో ఆరాధించబడేవి. ఏ విధంగా పరిస్థితి ఉండేది అంటే వారు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు తినుబండారాలతో కూడా విగ్రహాలను తయారు చేసుకుని దైవాలుగా మొక్కుకోవడానికి కూడా తీసుకెళ్లేవారు. ఒకవేళ వారి దగ్గర ఆహారం అయిపోయినట్లయితే ఆ యొక్క విగ్రహాలనే ముక్కలు ముక్కలుగా చేసి భోజనం చేసేసేవారు. అటువంటి అజ్ఞానకర పరిస్థితిలో ఉన్నటువంటి ఆ సమాజానికి విజ్ఞానపూరితమైనటువంటి సృష్టికర్త సందేశాన్ని అందజేశారు. ఆ సందేశమే మీ దైవాన్ని మీరు గుర్తించండి. ఆయన వాస్తవానికి ఒకే ఒక్కడు, ఆయనే పైనుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, భూమిపై పంటలు పండే ఏర్పాటును చేశాడు, దాని ద్వారా మీకు ఉపాధిని ప్రసాదిస్తున్నాడు. మరి ఈ విషయం మీకు తెలిసినప్పుడు మీరు ఇతరులను ఆ దైవానికి భాగస్వాములుగా చేయకండి. ఆయన శక్తి సామర్థ్యాలు అనన్య సామాన్యమైనటువంటివి. ఈ విశ్వ సృష్టిని అంతటినీ కూడా ఆయన తన యొక్క ప్రభావంతో పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ ఉత్తమమైనటువంటి సృష్టికర్త రబ్బుల్ ఆలమీన్ అర్ష్ అనే సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఈ సృష్టిని కున్ ఫయకూన్ అయిపో అంటే అయిపోయింది, అది ఆయన యొక్క శక్తి అనేటువంటి ఇత్యాది విషయాలను దైవం గురించి ఆనాటి అరబ్బు సముదాయానికి తెలియచేయడం జరిగింది. ఉదాహరణకి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాక గురించి ఆయన స్వతహాగా తెలియజేస్తూ ప్రపంచ మానవాళి అంతా కూడా
అగ్ని పురుగుల మాదిరిగా అగ్ని వైపునకు దూసుకుపోతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో నేను అడ్డుపడి వారిని ఆపుతూ ఉన్నాను. నా యొక్క ఉదాహరణ ఇటువంటిదే అయినప్పటికీ కూడా నన్ను తప్పించుకొని ఇంకా అగ్నిలోకి పడిపోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. కాబట్టి దైవాన్ని దైవంగా అంగీకరించాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్ను తప్ప మరెవరిని ఆరాధించకూడదు, ఆయన వద్ద తప్ప మరెవరి వద్ద కూడా మోకరిల్లకూడదు, సాష్టాంగ పడకూడదు. ఆ యొక్క విశ్వాసాన్ని మీరు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలనే సందేశాన్ని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ దైవాన్ని కాకుండా వేరితరులను ఆరాధిస్తే ఏమవుతుందండి అంటే, ఉదాహరణకి నా తండ్రిని తండ్రి అనకుండా ఇతరులను కూడా తండ్రి అని చెప్పి అంటే ఎటువంటిదో స్వంతహాగా నా సొంత తండ్రికి ఎంత బాధ కలుగుతుంది. అటువంటి సందర్భంలో నా తల్లిపై కూడా ఒక అపనింద పడుతుంది. అదేవిధంగా సృష్టికర్త అయిన దైవాన్ని మాత్రమే దైవంగా ఆరాధించాలి, మరి ఇతరులను దైవంగా ఎంత మాత్రము చేసుకోకూడదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని మీకు ప్రసాదించేది ఆ సృష్టికర్తే కాబట్టి అనేటువంటి సందేశాన్ని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి అందచేయడం జరిగింది. ఒకవేళ మనం అనుకున్నట్లయితే ఏమవుద్ది, ఎవరైనా దైవమే కదా, ఈ దైవాన్ని ఆరాధిస్తే తప్పేముంది అంటే, మహాశిలరా, ఆ దైవాన్ని ఆరాధిస్తే వాస్తవంగా మీరు ఆయన హక్కును నెరవేర్చిన వారు అవుతారు. ఆయన్ని కాకుండా వేరితరులను ఆరాధిస్తే ఆయన హక్కును కొల్లగొట్టిన వారు అవుతారు. అటువంటప్పుడు మీరు పాపాత్ములవుతారు అనేటువంటి విషయాన్ని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తు చేయడం జరిగింది. ఎవరిని ఆరాధించినప్పుడు కూడా పర్వాలేదులే, దైవం చాలా విశాల హృదయం గలవాడు, ఆయన మన్నించేస్తాడు అని అనుకోవడం ఎటువంటిది అంటే, నా తండ్రిని పక్కకు నెట్టి ఎవరిని తండ్రి అన్నా పర్వాలేదులే, నా తండ్రి చాలా గొప్ప మనసు కలవాడు, మన్నించేస్తాడులే అన్న విధంగా ఉంటుంది. కాబట్టి మీ సృష్టికర్త అయిన దైవాన్ని గుర్తించండి అనేటువంటి సందేశాన్ని ప్రథమంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత మానవాళికి రెండవ విషయంగా ఆయన బోధించినటువంటి విషయం పరలోక జీవితం. మానవులారా, పరలోక జీవితం ఒకటి ఉంది. అక్కడ మీరు జవాబుదారీ అనేటువంటి సందేశాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇవ్వడం జరిగింది. ఈ ప్రపంచంలో మీరు చేసినటువంటి ప్రతి చిన్న పెద్ద కర్మకు దైవం ఎదుట సమాధానం చెప్పుకోవాలి. అకౌంటబిలిటీ, బాధ్యతాభావం, జవాబుదారీతనాన్ని మానవులకి నేర్పించడం జరిగింది. దాని కారణంగా ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి క్రమశిక్షణగా ఉండడానికి మార్గాన్ని సుగమం చేశారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఖురాన్లో దైవం సూర బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 28లో తెలియజేస్తూ, మీకు మరణం తర్వాత జీవితాన్ని ఇచ్చినవాడు, తదుపరి మరణాన్ని ఇచ్చేవాడు, తదుపరి జీవితాన్ని ఇచ్చేవాడు ఆ సృష్టికర్త అయిన అల్లాహే అని మీకు తెలిసినప్పుడు మరి మీరు వేరితరులను ఏ విధంగా సృష్టికర్తలుగా దైవాలుగా భావిస్తారు అని ప్రశ్నించడం జరిగింది. అంటే మనం ఈ భూమిపై రాకపూర్వం ఒక మృత పదార్థం, అంటే మనమంటూ లేము, మనం చనిపోయిన స్థితిలో ఉన్నాం. తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవితాన్ని ప్రసాదించాడు, ఈ ప్రపంచంలోనికి వచ్చాం, మనం జీవిస్తున్నాం. తదుపరి మరణాన్ని ప్రసాదిస్తాడు, ఈ భూమిలోని మట్టిలో కలిసిపోతాం. మరలా తరువాత తిరిగి లెక్కల విచారణ కోసం, స్వర్గ నరకాల అనుగ్రహం కోసం దైవం తిరిగి లేపడం జరుగుతుంది. మరలా ప్రపంచం నుండి, ఈ భూమి నుండి పుట్టడం జరుగుతుంది. 2 పుట్టుకలు 2 మరణాల మధ్యనే మన యొక్క జీవితం కొనసాగుతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అనేటువంటి విషయాన్ని ఖురాన్ హెచ్చరిక చేస్తూ ఉంది. మరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరలోక జీవితాన్ని గురించినటువంటి ప్రశ్నల గురించి కూడా ఈ ప్రపంచంలో సవివరంగా వివరించడం జరిగింది. మనిషి మరణించినంతనే పరలోక జీవితం ప్రారంభమైపోతుంది. అక్కడ సమాధిలో మొట్టమొదటిగా 3 ప్రశ్నలను ప్రతి వ్యక్తి కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ప్రశ్నలు: మన్ రబ్బుక, నీ సృష్టికర్త ఎవరు? మన్ దీనుక, నీవు అనుసరించినటువంటి ధర్మం ఏది? మన్ నబియుక, మీ ప్రవక్త ఎవరు అని ఈ ప్రశ్నలకు ఎవరైతే సరైన సమాధానం చెబుతారో అతడి యొక్క సమాధి జీవితం కూడా ఆశాంతం ప్రశాంతంగా కొనసాగుతుంది. లేని పక్షంలో ఆ సమాధి జీవితం నుండే అతడికి శిక్ష అనేటువంటిది మొదలైపోతుంది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ ప్రపంచంలో ఎవరైతే దైవాన్ని గుర్తించి తదనుగుణంగా సత్య ధర్మాన్ని స్వీకరించి దాని ప్రకారం దాని
ప్రవక్తను అనుసరిస్తారో ఆ వ్యక్తి ఎంత మాత్రము కూడా భయపడనవసరం లేదు, అతడికి సమాధి జీవితం సుఖమయం అవుతుందని దైవప్రవక్త వారు తెలియచేయడం జరిగింది. ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే అతడు ఈ ప్రపంచపు పరీక్షలో ఉత్తీర్ణుడు కానటువంటి వాడు అవుతాడు. అప్పుడు సమాధిలో నుండే అతడు శిక్షలను ఎదుర్కోవడం ప్రారంభమైపోతుంది అన్నారు ప్రవక్త వారు. ఆ తరువాత దైవం ఎదుట నిలబడినప్పుడు, అనగా సమాధి నుంచి బయటకు తీసిన తరువాత దైవం ఎదుట ఎప్పుడైతే ఒక వ్యక్తి నిలబడతాడో 5 ప్రశ్నలు ఎదుర్కొంటాడు అన్నారు ప్రవక్త వారు. ఆ 5 ప్రశ్నల్లో 1 నీ జీవితాన్ని ఏ పనుల్లో గడిపావు, 2 నీ యవ్వనాన్ని ఏ పనుల్లో గడిపావు, 3 నీ ధనాన్ని ఏ విధంగా సంపాదించావు, 4 ఎక్కడెక్కడ నీ ధనాన్ని ఖర్చు చేశావు, 5 నీవు ఎంత ధార్మిక జ్ఞానాన్ని పొందావు మరియు ఆచరించావు అనేటువంటి ప్రశ్నలను ఎదుర్కొని వాటికి సమాధానం చెప్పనిదే అక్కడి నుండి ఒక అడుగు కూడా వేయలేడని చెప్పి దైవప్రవక్త వారు మరణానంతరపు పరలోక జీవితం గురించి ప్రపంచ మానవాళికి సందేశం అందజేశారు. మరి మహాశిలరా, రాబోయేటువంటి ఆ జీవితం వాస్తవం, దాని గురించినటువంటి ప్రయత్నం ఈ ప్రపంచంలో చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తిపై ఉంది. ఇక దైవప్రవక్త ముహమ్మద్ వారు ఇచ్చినటువంటి 3వ సందేశం, మనం ప్రతిరోజు ఎదుర్కొనేటువంటి ప్రశ్నల సమాధానం. అంటే మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. ఈ 3 ప్రశ్నలు దైనందిన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తారసపడుతూనే ఉంటాయి. ఈ 3 ప్రశ్నల జవాబు ప్రతి వ్యక్తి తెలుసుకోవడం మానేసి దాన్ని దాటేసి జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటాడు. కానీ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ 3 విషయాల గురించి కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రపంచ మానవాళికి అందచేయడం జరిగింది. మీరు స్వర్గంలో తయారు చేయబడ్డారు. సూరే అల్ బఖరా 2వ అధ్యాయం మీరు చూసినట్లయితే 30 నుండి 40 ఆయతుల్లో మానవుడు ఆదం అలైహిస్సలాం మొట్టమొదటిగా స్వర్గంలో తయారు చేయబడ్డాడు. ఆయన అల్లాహ్ సుబ్హానహు తఆలా తన యొక్క ఊపిరిని అతనిలో ఊదడం జరిగింది. ఆ తరువాత అతడు పరీక్ష నిమిత్తం ఈ ప్రపంచంలోనికి పంపించబడ్డాడు. ఇక్కడ పరీక్షించబడుతున్నాడు. ఈ పరీక్ష పూర్తయిన తరువాత అతడు ఉత్తీర్ణుడై స్వర్గంలో మరలా ప్రవేశిస్తాడు. లేని పక్షంలో ఇక్కడ జీవితాన్ని గనక వృధాగా గడిపేస్తే అతడు ఫెయిల్ అయి నరకానికి గురైపోతాడు అనేటువంటి విషయాన్ని దైవప్రవక్త వారు తెలియచేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన బాధ్యత ఏమిటి, ఎందుకు వచ్చాము ఇక్కడికి, మన లక్ష్యం 51వ అధ్యాయం 56వ ఆయతులో సూరే జారియాత్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తూ, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, మేము మానవులను జిన్నాతులను మా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృష్టించడం అనేది జరగలేదు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన యొక్క ఆజ్ఞాపాలన చేయడమే మనిషి యొక్క ప్రథమ మరియు అంతిమ కర్తవ్యంగా ఈ ప్రపంచంలో ఉంది. ఈ ప్రపంచంలో మనకి జరిగేటువంటిది ప్రతీది కూడా ఒక పరీక్షయే. దీన్ని దైవ నిబంధనలకు అనుగుణంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మన స్వీయ కోరికలకు కానీ మన మూఢ సిద్ధాంతాలకు కానీ బలైపోయి మన ఈ విలువైనటువంటి జీవితాన్ని ఎంత మాత్రము కూడా తప్పుడు మార్గాలలో వెచ్చించకూడదు అనేటువంటి సందేశాన్ని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి ఇవ్వడం జరిగింది. ఇక ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే, మీరు మరణానంతరం దైవం వైపునకే మరలిపోతున్నారు. ఆ దైవం మీరు చేసినటువంటి కర్మల చిట్టాను విప్పుతాడు, మరలా మిమ్మల్ని జీవం పోసి బ్రతికిస్తాడు. ఆనాడు మీరు స్వర్గవాసుల నరకవాసుల అనేటువంటి నిర్ణయం చేయబడుతుంది. మీ కర్మల విధానం బట్టి, మీ కర్మల యొక్క ప్రతిఫలాన్ని బట్టి ఇక్కడ దైవాన్ని గుర్తించి ఆయన ఆజ్ఞాపాలన చేసిన వారు స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ దైవాన్ని గుర్తించడంలో వారి యొక్క జీవితాన్ని ఏమాత్రం వెచ్చించకుండా ఎలా పడితే అలా, ఏ సిద్ధాంతం పడితే ఆ సిద్ధాంతంలో నడుచుకున్నటువంటి వ్యక్తి నరకానికి గురైపోతాడు అనేటువంటి విషయాన్ని, సందేశాన్ని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి ఇవ్వడం జరిగింది. మహాశిలరా, రండి తరువాత 4వ అంశాన్ని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి ఇచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి సామాజిక సందేశాలను మనం చూద్దాం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 4వ విషయంగా మానవులకు ఇచ్చినటువంటి సందేశం, మానవులంతా ఒకటే, మానవులంతా సమానమే. రంగు రీత్యా, ఆస్తి అంతస్తుల రీత్యా, వంశం రీత్యా,
భాష రీత్యా ఎవరు కూడా ఉన్నతులు కాదు, అధములు కాదు అనేటువంటి సందేశాన్ని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచ మానవాళికి అందించడం జరిగింది. హజ్జతుల్ విదా అనగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అంతిమ హజ్ సందర్భంలో తెలియజేశారు, నా కాళ్ళ క్రింద అజ్ఞానపు ఆచారాలు, ఉచ్చనీచ భేదాలు, వడ్డీ వ్యవహారాలు, పగ ప్రతీకారాలు ఇవన్నీ కూడా నలిపివేయబడ్డాయి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తరువాత ఈ సిద్ధాంతాలు, ఈ ఉచ్చనీచ భేదాలు ఇవన్నీ కూడా సమసివేయబడ్డాయి, అవి అన్నీ కూడా నలిపివేయబడ్డాయి. ఇక ఎవరికి ఆధిపత్యం వహించేటువంటి పరిస్థితి లేదు. కేవలం పుట్టుక ప్రాతిపదికన, ఆస్తి వంశం ప్రాతిపదికన అందరూ దైవం ముందు సమానమే అనేటువంటి సందేశాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇవ్వడం జరిగింది. దీనికోసం ఖురాన్ గ్రంథంలో 40వ అధ్యాయం 13వ ఆయతులో మన్ కతల తెలియచేయడం జరిగింది. ఖురాన్ గ్రంథంలో యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలక్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబం వకబాయిల లితారఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహిల్ అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఓ మానవులారా, మీరు ఎంత మాత్రము కూడా ఒకరిపై ఒకరు జాతి లేదా వర్గము కారణంగా ఉన్నతులు అధములు అనేవారు ఎవరూ లేరు. దైవం దృష్టిలో అందరూ సమానులే. ఒకవేళ దైవం దృష్టిలో ఎవరైనా ఉత్తములు అధములు ఉన్నారంటే అది దైవభీతి ప్రాతిపదికన దైవానికి భయపడేటువంటి వ్యక్తులు లేదా దైవానికి భయపడనటువంటి వ్యక్తులు, ఈ రెండు విషయాల ద్వారానే దైవం దగ్గర ఉత్తములు లేదా అధములుగా ఉంటారు తప్ప జాతిరీత్యా వంశరీత్యా ఎంత మాత్రము కాదు. మిమ్మల్ని మేము ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు జాతులుగాను తెగలుగాను చేశాము తప్ప ఎవరికి కూడా ఒకరిపై ఒకరికి ఆధిక్యత లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అదే సందేశాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచ మానవాళికి అందచేయడం జరిగింది. ఆయన అందజేసినటువంటి ఆ సందేశం కేవలం నోటి మాటల వరకే పరిమితం చేయలేదు, ఆచరణలో కూడా వెంటనే చూపినటువంటి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన మిత్రుడు, ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలవాడు. కానీ సమాజంలో ఒక నీగ్రో బానిసగా, ఒక అందవికారమైనటువంటి వ్యక్తిగా, పుట్టుక ఎక్కడో తల్లిదండ్రులు ఎవరో తెలియనటువంటి ఒక అనామకుడు, అనాథగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఉన్నత స్థానం ఇవ్వడం ద్వారా ఈ మానవులంతా సమానమే అనేటువంటి సిద్ధాంతాన్ని ఆచరణాత్మకంగా నిరూపించడం కూడా జరిగింది. ఆయనే హజరత్ బిలాల్ రజియల్లాహు తాలా అన్హు. హజరత్ బిలాల్ రజియల్లాహు తాలా అన్హు ఆయనే మొట్టమొదటగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆజ్ఞ ద్వారా మక్కాలోని కాబాపైకి ఎక్కి అజాన్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి. ఆయనకు వంశం లేదు, ఆయనకు తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఆయన ఒక అనాథ, చూడడానికి అందవికారమైనటువంటి వ్యక్తి, నల్లనైనటువంటి వ్యక్తి. అతడిని తన మిత్రుడిగా చేసుకున్నారు ప్రవక్త వారు. ఇక మొట్టమొదటగా ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేసే మరియు ఇతరుల వరకు నమాజ్ కోసం అజాన్ ఇచ్చే మొట్టమొదటి బాధ్యత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వారు హజరత్ బిలాల్ రజియల్లాహు తాలా అన్హు వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాదు మహాసరా జైద్ బిన్ హారిసా రజియల్లాహు తాలా అన్హు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెంచినటువంటి ఒక యువకుడు వ్యక్తి. ఆయన ఒక బానిస అయినప్పటికీ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు తన బంధువుల్లో చెల్లి వరుస అయినటువంటి హజరత్ సఫియా రజియల్లాహు తాలా అన్హా వారి కుమార్తెను ఇచ్చి వివాహం కూడా చేయడం జరిగింది హజరతే జైద్ బిన్ హారిసా రజియల్లాహు తాలా అన్హు వారికి. ఇంకా ఇటువంటి సందేశాలు అనేకం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరణాత్మకంగా ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు అనేక చట్టాలను చేయడం జరుగుతుంది. వ్యక్తిలో మార్పు రాకుండా చట్టాలన్నీ చేసుకున్నప్పటికి కూడా వాటిలో ఎంత మాత్రము ఉపయోగం ఉండదు. కానీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు వ్యక్తిని వ్యక్తిత్వపరంగా మార్చడం జరిగింది. తదనుగుణంగా ఉత్తమమైనటువంటి రిజల్ట్స్, ప్రతిఫలాలు అనేటువంటివి సాధ్యమయ్యాయి. మీకు గుర్తుందో లేదో, బరాక్ ఒబామాను అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నుకున్న సందర్భంలో
చాలా పేపర్లు చాలా పెద్ద ప్రోపగండా చేశాయి, బ్లాక్ ఇన్ వైట్ హౌస్ అని. అంటే ఒక నల్ల జాతీయుడు ఆ తెల్ల భవనంలో ప్రెసిడెంట్ అనగా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాడు, చాలా గొప్ప విషయం అని చెప్పి ఆయన ఎన్నికైనప్పుడు చెప్పినటువంటి విషయాలు ఇవి. కానీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 సంవత్సరాల క్రితమే ఒక ఉన్నతమైనటువంటి స్థితి స్థానాన్ని నల్ల జాతీయ తెల్ల జాతీయ అనేటువంటి భేదాలు లేకుండా ఆ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారికి ఇచ్చి ఒక ఉత్తమమైనటువంటి నమూనాను ప్రపంచానికి చూపించడం జరిగింది. ఇంకా మీకు ఆనాటి బానిసలు కానీ స్త్రీ బానిసలు కానీ దైవప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళి వారి యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో తీర్పు చేయాలన్నా, ఏవైనా సమస్యలను పరిష్కరించాలన్నా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని స్వతహాగా తీసుకువెళ్ళి మరీ ఆ విషయాలను పరిష్కరింపజేసుకునేవారు. అంత సౌలభ్యం క్రింది జాతి వారికి కూడా మానవులంతా సమానమే అనేటువంటి భావన ద్వారా అందించడం జరిగింది. ఆ తరువాత 5వ సందేశం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. వీరంతా ఒకే తల్లిదండ్రుల సంతానం. అంటే ప్రపంచంలోని ప్రతి మానవుడు కూడా ఒకే తల్లి తండ్రి సంతానం, అంతా కూడా ఒక కుటుంబమే అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దీనికోసం హజతుల్ విదా సందర్భంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, నల్లవానికి తెల్లవానిపై కానీ, తెల్లవానికి నల్లవానిపై కానీ, అరబ్బునకు అరబ్బేతరునిపై కానీ, అరబ్బేతరునికి అరబ్బుపై కానీ ఏ విధమైనటువంటి ఆధిక్యత లేదు, ఏ విధమైనటువంటి అధికారము లేదు. అందరూ దైవం వద్ద సమానులే అనేటువంటి విషయాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి హజ్ సందర్భంగా తెలియచేయడం జరిగింది. మహాశిలరా, ఇంకా మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ, మీరు స్త్రీలతో ఉత్తమంగా వ్యవహరించండి, మీరు బానిసలతో ఉత్తమంగా వ్యవహరించండి అని బోధించారు. అలాగే అసలు తఖ్వా అనేటువంటిది ఈ విధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవ సమానత్వాన్ని ప్రపంచానికి బోధించడం జరిగింది. దాని ప్రాతిపదికనే మీరు చూసినట్లయితే ఇస్లాం ధర్మంలో దైవ ఆరాధన ఎప్పుడైతే చేస్తారో అందరూ కూడా సమానంగా మస్జిద్లో నిలబడి ఒకరి పాదానికి ఒకరు సమానంగా నిలబడి, ఒకరి భుజానికి ఒకరు సమానంగా నిలబడి దైవాన్ని నినదిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఇది ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా మీకు కనిపిస్తుంది కూడా. ఆ వరుసల్లో అప్పుడే వచ్చినటువంటి కూలీవాడు, రోజు కూలీ చేసుకునేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ రాజ్యానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రాజ్యాధినేత కూడా ఉంటాడు. అందరూ కూడా ఒకరి భుజానికి ఒకరు, ఒకరి పాదానికి ఒకరు ఆనుకుని నిలబడి దైవాన్ని ఆరాధించి ప్రత్యక్షంగా నిరూపణ చేయడం జరుగుతుంది. వారి మనసుల్లో ఏమైనా కల్మషాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఆచరణ ద్వారా దూరం చేసుకోవడం జరుగుతుంది. ఈ సిద్ధాంతాన్ని కేవలం ప్రతిపాదించడమే కాకుండా పూర్తిగా ఆచరణలో పెట్టి చూపించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈనాటికి కూడా ఆ ఆచరణ కొనసాగుతూ ముస్లింల జీవితాల్లో ఈ సమానత్వ భావన ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. ఇక అదేవిధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకే తల్లిదండ్రుల సంతానం అనేటువంటి విషయాన్ని బోధించారు. ఎవరికి కూడా ఆధిక్యత లేదని చెప్పారు. ఇంకా మానవ ప్రాణం విలువ, 6వ విషయం మనం చూసినట్లయితే మానవుడి ప్రాణానికి విలువ అతి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉందన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. దీనికోసం ఖురాన్ గ్రంథంలో సూర మాయిదా సూర నెంబర్ 5 ఆయత్ నెంబర్ 32లో మన్ కతల నఫ్సిన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా కతలన్నాసా జమిఆ, ఒక మానవుణ్ణి చంపినటువంటి వ్యక్తి సమస్త మానవులను చంపినటువంటి పాపాన్ని మూటగట్టుకుంటాడు. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తి సమస్త మానవాళి ప్రాణాలను కాపాడిన దానితో సమానమైనటువంటి పుణ్యాన్ని మూటగట్టుకుంటాడు అని బోధించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి అందచేయడం జరిగింది. ఒక వ్యభిచార స్త్రీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి విశ్వాసం తీసుకువచ్చి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని
శిక్షించమని అభ్యర్థించడం జరుగుతుంది. ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవం యొక్క శిక్ష. ఈ విధంగా పరలోకానికి భయపడినటువంటి ఆ స్త్రీకి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అమ్మ నువ్వైతే తప్పు చేసావు, కానీ నీ కడుపులో బిడ్డ ఏ తప్పు చేశాడు, కాబట్టి నీవు ప్రసవం అయిన తరువాత రా అని చెప్పి తిరిగి పంపించేయడం జరిగింది. కడుపులో ఉన్నటువంటి బిడ్డ అనగా ఇంకా పుట్టనటువంటి బిడ్డ విషయంలో కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్యాయంగా ఆ బిడ్డను చంపడం పాపం అని చెప్పి ఈ విధంగా ఆ స్త్రీని తిరిగి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత మరలా ఆ స్త్రీ రావడం జరుగుతుంది. నీవు పాలు పట్టే సమయంలో ఉన్నావు, నీవు పాలు పట్టకపోతే నీ బిడ్డ చనిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి నీ పాలు పట్టే గడువు ఏదైతే 2 సంవత్సరాలు ఉందో ఆ పాలు పూర్తిగా నీ బిడ్డ విడిచిన తరువాత, బయటి ఆహారాన్ని తీసుకోవడం మొదలుపెట్టిన తరువాత నీవు రా అని చెప్పి తిరిగి పంపించేయడం జరిగింది. తరువాత కూడా ఆమె దైవ భీతితో, దైవం పట్ల భయంతో, పరలోక శిక్షకు భయపడి ఈ ప్రపంచంలోనే శిక్ష విధించాల్సిందిగా తిరిగి రావడం జరిగింది. అప్పుడు ఆమెకు ఇస్లామియా షరియత్ ప్రకారం శిక్ష కూడా విధించడం జరిగింది. కాబట్టి మహాశిలారా, దైవం దృష్టిలో ప్రాణం అత్యంత విలువైనది, అకారణంగా ఏ ప్రాణాన్ని తీయకూడదనేటువంటి సిద్ధాంతాన్ని కూడా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది, మానవాళికి అందించడం జరిగింది. ఇంకా మీరు ఇస్లాం రాజ్యంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఒక సంఘటన చూస్తే ఆశ్చర్యపోతారు. మక్కా నుండి మదీనా వలస వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ ఆయన్ని విశ్వసించినటువంటి వ్యక్తులు, దైవానికి అనుగుణంగా తమ జీవితాలను మలుచుకున్నటువంటి వ్యక్తుల ద్వారా ఇస్లామీయ రాజ్య స్థాపన జరిగింది. ఆ ఇస్లామీయ రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, ఓ ప్రవక్త, న్యాయం చేయండి అని గట్టిగా గద్దించాడు. దాన్ని విన్నటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుడు హజరతే ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారు కోపోద్రిక్తుడై, ఓ ప్రవక్త, మీరు అనండి, ఈ వ్యక్తి యొక్క తలను మొండె నుండి వేరు చేస్తాను అని చెప్పి ఆగ్రహించిన సందర్భంలో, లేదు, ఆ పని ఎంతమాత్రము చేయకు ఉమర్, ఒక ముస్లిం వ్యక్తిని ముహమ్మద్ హత్య చేశాడు అనేటువంటి నింద భావితరాలకు అందించదలిచావా? ఏమాత్రం కూడా మనం హత్య చేయడానికి వీలు లేదనేటువంటి విషయాన్ని చెప్పి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారిని అతడిని వదిలేయి, అతడి ద్వారా ఇంకా వినాశకారులు ప్రబలుతారు, అయినప్పటికీ కూడా అతన్ని చంపేటువంటి అర్హత, హక్కు మనకు ఎంత మాత్రము లేదు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంతేకాదు, ఆ రోజు మదీనాలో ఆయన ఇస్లామీయ రాజ్యాన్ని స్థాపించిన తరువాత కూడా ఎంతోమంది మునాఫికులు అనగా పైకి విశ్వాసులుగా నాటకమాడుతూ లోపల విశ్వాసులకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేటువంటి వ్యక్తులను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన్నించి విడిచిపెట్టేశారు తప్ప వారిని ఎంతమాత్రము శిక్షించలేదు, హత్య చేయలేదు. ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మనకు కనిపిస్తాయి. మానవ ప్రాణానికి ఏ విధమైనటువంటి విలువను ఇచ్చారో. యుద్ధ సందర్భాలలో కూడా మీరు స్త్రీలను హత్య చేయకండి, పిల్లలను హత్య చేయకండి, అలాగే సామాన్య మానవులపై మీ యుద్ధ ప్రభావం పడకుండా చూడండి. ఆఖరికి చెట్లను తుంచడం, జంతువులను చంపడం కూడా నిషేధించబడింది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ విధంగా మానవ ప్రాణానికి అనన్య సామాన్యమైనటువంటి విలువను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇవ్వడం జరిగింది. ఇంకా 7వ విషయం సహనము, క్షమ. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో అతి ఉత్తమమైనటువంటి సహనాన్ని మనకు చూడడానికి కనిపిస్తుంది. ఇందులో 3 ఉదాహరణలు మీ ముందు నేను ప్రస్తావిస్తాను. ఆయన జీవితంలో ఆయన యొక్క సహన స్థాయి ఎటువంటిదో. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిజ సృష్టికర్త అయిన దైవాన్ని ఆరాధించమనే సందేశాన్ని తీసుకొని తాయిఫ్ అనేటువంటి పట్టణానికి జైద్ బిన్ హారిసా రజియల్లాహు తాలా అన్హు వారిని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సర్దారులకు ఈ సందేశాన్ని అందిస్తే వారు అల్లరి మూకలను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనుక అల్లరి చిల్లరగా వారిని కొడుతూ తరిమేయమని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని కారణంగా వారు రాళ్లతో కొడుతూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ ప్రాంతం నుండి తరిమేసేటువంటి సందర్భంలో ఆయన యొక్క తల, కాళ్ళు, చేతులకు అనేకమైనటువంటి గాయాలు అవుతాయి.
దాని కారణంగా రక్తంతో ఆయన చెప్పులు కూడా తడిచిపోతాయి. ఆ సందర్భంలో దైవమే, సృష్టికర్త అయిన అల్లాహే ఆగ్రహించి జిబ్రాయిల్ అలైహిస్సలాం అనగా దైవ సందేశాన్ని తీసుకొచ్చేటువంటి దైవదూతను మరియు మలికుల్ జిబాల్ అనగా పర్వతాల దైవదూతను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు పంపించడం జరుగుతుంది. జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడగడం జరుగుతుంది, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఆజ్ఞాపించండి, మీ ఆజ్ఞ ద్వారా ఈ దుర్మార్గులను ఈ 2 పర్వతాల మధ్య పెట్టి నలిపివేస్తాను, పిండి నలిపివేసిన విధంగా అని చెప్పి అన్నటువంటి సందర్భంలో, లేదు లేదు, వీరు తెలియక ఈ విధంగా చేస్తూ ఉన్నారు, అజ్ఞానంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు, వీరిలో రాబోయే తరాలైనప్పటికి కూడా వారి బుద్ధిని ఉపయోగించి నన్ను ప్రవక్తగా అంగీకరించే పరిస్థితులు వస్తాయని నేను ఆశిస్తున్నాను, కాబట్టి వీరిను దైవమా క్షమించు, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అనేటువంటి క్షమాపణను మాత్రమే చేశారు తప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిపై ప్రతీకారం ఎంత మాత్రం కూడా తీర్చుకోలేదు. చూడండి మహాశిలారా, ఎవరైనా మనల్ని కొడితే తిరిగి కొట్టకుండా మనం ఉండగలమా? చిన్న మాట అంటే తిరిగి ఒక మాట అనకుండా మనం ఉండగలమా? కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధమైనటువంటి సహనాన్ని కనబరిచారు, తన యొక్క సమాజానికి అందించారో ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే రెండవ సంఘటన మనం చూసినట్లయితే ఉహుద్ సంగ్రామం జరుగుతుంది. అంటే అవిశ్వాసులకు విశ్వాసులకు ఉహుద్ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఏదైతే జిరా అనగా తల యొక్క శిరస్త్రాణం ఉందో, అదే శిరస్సును రక్షించేటువంటి యుద్ధ కవచం ఉందో, అది విరిగిపోయి ఆయన యొక్క దవడల్లో దాని యొక్క ఊసలు గుచ్చుకుపోవడం జరుగుతుంది. ధారాపాతంగా రక్తం కారుతూ ఉంది. ఆయన యొక్క 2-3 దంతాలు కూడా రాలిపోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సహాబాలు ఆయన చుట్టూ చేరి ఆ యొక్క దంతాల్లో గుచ్చుకున్నటువంటి ఆ ఊచలను బయటికి పెకిలించి వేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో కూడా దైవాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అర్థిస్తున్నారు, ఓ దైవమా, వీరిని క్షమించు, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియడం లేదు, నీ దైవ ప్రవక్తను నేను అనేటువంటి విషయం వీరికి పరిచయం లేదు, వీరికి సన్మార్గాన్ని ప్రసాదించు అని చెప్పి దువా చేశారే తప్ప వారిపై దైవశిక్ష విరుచుకుపడాలనేటువంటి ప్రార్థన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత మాత్రం కూడా చేయలేదు. అలాగే మూడవ సంఘటన మనం చూసినట్లయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాను జయించి ఆ మక్కాలో ప్రవేశించేటువంటి పరిస్థితి. మక్కాలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సందేశాన్ని ప్రారంభించారు. దైవవాణి అక్కడే అవతరించింది. ఆ దైవవాణిని ఎదుర్కొనే నిమిత్తం అవిశ్వాసులు అనేక బాధలకు, వ్యధలకు, కష్టాలు, కడగండ్లకు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గురి చేశారు. వారినే కాదు, ఆయనను విశ్వసించినటువంటి విశ్వాసులను 2 ముక్కలుగా చీల్చి చంపేశారు. వారి యొక్క మర్మావయవాలలో బల్యాన్ని గుచ్చి షహీద్ చేశారు. ఇంకా తినడానికి ఆహారం అందకుండా 3 సంవత్సరాలు సంఘ బహిష్కరణ చేశారు. ఇంకా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 12 సార్లు చంపడానికి హత్యా ప్రయత్నం చేశారు. ఇంకా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పిచ్చివాడు అన్నారు, నియౌజుబిల్లా, అల్లా మన్నించుగాక. అలాగే మాంత్రికుడు అన్నారు. ఆయనను రకరకాల నిందల పాలు చేశారు. ఆయన నమాజ్ చేస్తూ ఉండగా ఒంటె పేగులను తెచ్చి ఆయన మెడపై వేసేసి హింసించారు. ఇంకా ఆయన్ని తువాలుతో, తుండుగుడ్డతో మెడను చుట్టేసి ఉరివేసిన విధంగా గట్టిగా అదిమివేశారు. దాని కారణంగా ఆయన కళ్ళు కూడా బయటకు వచ్చేయడం జరిగింది. ఇలా ఒకటేమిటి రెండేమిటి, ఎన్నో ఇబ్బందులకు, బాధలకు గురి చేసినటువంటి ఆ మక్కాలో విజయాన్ని సాధించి ప్రవేశిస్తున్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి మక్కా ప్రజలు ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనల్ని చంపేస్తారు అని భావించారు. కానీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ప్రవేశిస్తూ, మీరు నా నుండి ఏం ఆశిస్తున్నారు అని అడిగారు. దానికి మక్కా ప్రజలు సమాధానంగా, మీరు మా ఉత్తమ సోదరుని కుమారులు, మీ నుండి ఉత్తమమైనటువంటి విషయాన్ని ఆశిస్తున్నాము. ఏ విధంగా అయితే యూసుఫ్ అలైహిస్సలాం సోదరులు యూసుఫ్ అలైహిస్సలాం నుంచి క్షమాపణ ఆశించారో ఆ విధమైనటువంటి క్షమాపణ మేము ఆశిస్తున్నాం అని ప్రస్తావించారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానంగా, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా బేషరతుగా ఏ విధమైనటువంటి కక్ష కార్పణ్యాలు లేకుండా నేను క్షమించి వేస్తున్నాను. ఎవరైతే అబూ సుఫియాన్ ఇంట్లో శాంతిలో ఉన్నారో వారు శాంతిలో ఉన్నారు. ఎవరైతే
తమ ఇండ్లలో తలుపుల వెనక ఉన్నారో వారు కూడా శాంతిలో ఉన్నారు. ఎవరైతే మక్కా ప్రాంతంలో ఉన్నారో వారు కూడా శాంతిలో ఉన్నారు. ఎవరిపై ఏ విధమైనటువంటి దౌర్జన్యం ఈరోజు జరగదు అని వాగ్దానం చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక్క మరణం, ఒక్క హత్య కూడా జరగలేదు. ఈ విధమైనటువంటి హింసించినటువంటి ప్రజల మధ్య ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వారిని కూడా క్షమించారు ఉన్నతంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ఆనాడు అరబు సంస్కృతి సాంప్రదాయం ఏమిటంటే, ఎవరి జాతినైతే వేరే జాతి జయించిందో ఆ జాతిలో ఉన్నటువంటి పురుషులను హత్య చేసేవారు, స్త్రీలను బందీలు చేసుకునేవారు, పిల్లలను బానిసలుగా మార్చేవారు, ఇంకా వారిని అమ్మేసేటువంటి పరిస్థితి కూడా ఉండేది. వాటన్నిటిని కూడా నిషేధించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ విధంగా క్షమ మీరు ప్రపంచంలో ఎక్కడా కూడా చూడరు. 10,000 మంది సహాబాలు మక్కాలో ప్రవేశిస్తున్నారు. 7,000 మంది దాదాపు జనాభాగా ఆ మక్కాలో ఆనాడు ఉన్నారని చెప్పి రివాయతుల్లో మనకు కనిపిస్తుంది. మరి ఏ విధమైనటువంటి సహాబాల పరిస్థితి, ఆనాటి సైన్యం 10,000 మంది, ఆ 70,000 మందిని కూడా హతమార్చే పరిస్థితి ఉంది. కానీ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్షమించారే తప్ప వారిని ఎంత మాత్రము కూడా ప్రతీకారం తీర్చుకోలేదు, వారిని ఏమాత్రము నిందించలేదు. ఇంకా మీరు చూసినట్లయితే చీనీ, మంగోలి, రోమన్, యునాని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడైతే యుద్ధాల్లో జయించారో వారి యొక్క పరిస్థితి మీరు చూసినట్లయితే ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితి వారి మధ్య మనకు కనిపిస్తుంది. వారు చివరకు జంతువులను కూడా విడిచిపెట్టరు. ప్రాణమున్న ప్రతిదాన్ని కూడా చంపేస్తారు, ఏ జాతిలో అయితే వారు విజయం సాధించారు. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు, స్వతహాగా ఆచరించి చూపించారు. ఇక 8వ విషయం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచ మానవాళికి అందజేసినటువంటిది ఆడపిల్లల యొక్క హక్కు. ఆడపిల్లలకు ఉత్తమమైనటువంటి హక్కును దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసాదించారు. ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుడుతుందో వారు అదృష్టవంతులు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతూ, ఎవరి ఇంట్లో అయితే 3 ఆడపిల్లలు పెంచి పోషించబడి విద్యాబుద్ధులు నేర్పబడి ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి చేతిలో ఆమె యొక్క చేయిని ఉంచి వివాహం చేస్తారో వారు నేను స్వర్గంలో ఈ విధంగా ఉంటాము దగ్గరగా అని సైగ చేసి మరి చూపించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా ఒకవేళ తండ్రి లేకపోతే చెల్లెళ్ళు, అక్కల విషయంలో కూడా సోదరుడికి ఈ యొక్క బెనిఫిట్ ఏదైతే ఉందో, లాభం ఏదైతే ఉందో దక్కుతుంది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా మీరు చూసినట్లయితే ఆకలి భయంతో మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 6వ అధ్యాయము 151వ ఆయతులో. కాబట్టి ఆకలి, నేను పోషించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది, ధనం ఖర్చు అవుతుంది, ఇటువంటి విషయాల ద్వారా మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి అనేటువంటి ఆజ్ఞను కూడా జారీ చేయడం జరిగింది. ఇంకా ఇదల్ ముఐదతు సుయిలత్, నీవు ఏ కారణంగా హత్య చేయబడ్డావు అని ప్రళయ దినాన ఆ భ్రూణంలో ఉన్నటువంటి, గర్భంలో ఉన్నటువంటి శిశువును కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఆమె స్త్రీ అని చెప్పి ఈరోజు ఏదైతే అబార్షన్లు చేస్తూ ఉన్నారో దానికి కూడా దైవం దగ్గర సమాధానం చెప్పుకోవాలనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. జాగ్రత్త సుమా అని హెచ్చరించారు. ఇంకా 9వ విషయంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి అందజేసినటువంటి విషయం స్త్రీ యొక్క హక్కులు. స్త్రీకి హక్కుల గురించి ప్రగల్భాలు పలికేటువంటి ఏ దేశాలైనా, ఏ ప్రాంతాలైనా, ఏ సమాజాలైనా ఇటువంటి హక్కులు ఇచ్చారా అంటే ఇప్పటికీ కూడా అటువంటి హక్కులు స్త్రీకి ఇవ్వబడలేదంటే మీరు ఆశ్చర్యపోక మానరు. ఇస్లాం ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిపాదించినటువంటి స్త్రీ హక్కులు ముందుగా స్పిరిచువల్ రైట్స్ అంటే ఆధ్యాత్మిక హక్కు. ఆధ్యాత్మికంగా పురుషుడు ఏదైతే హక్కును కలిగి ఉన్నాడో స్త్రీ కూడా అదే హక్కును కలిగి ఉంది. అదే నమాజ్ చేస్తుంది, అదే జకాత్ ఇస్తుంది, అదే రోజా పాటిస్తుంది. పురుషుడితో సమానంగా పుణ్యఫలాలను పొందేటువంటి పూర్తి హక్కు, అర్హత స్త్రీకి ఉంది. పురుషుడు, స్త్రీ ఆధ్యాత్మికత విషయంలో కూడా ఎంత మాత్రము వేరు కాదు, వారిద్దరూ కూడా సమానమే అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏ సమాజానికి అంటే ఆనాడు స్త్రీ అసలు శైతాన్ తరపు నుంచి వచ్చింది అనేటువంటి విశ్వాసాలు కలిగినటువంటి ఆ సమాజానికి స్త్రీ ఒక పవిత్రమైనటువంటి సృష్టి రాశి, మానవుడు సృష్టి రాశి అనగా ఆదం మానవుడు పురుషుడైనప్పటికీ కూడా స్త్రీ అయినప్పటికీ కూడా ఇద్దరు కూడా దైవం దృష్టిలో మానవులుగానే పరిగణించబడతారన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆరాధన రీత్యా, స్వర్గ ప్రవేశం రీత్యా, నరకానికి గురయ్యేటువంటి రీత్యా ప్రతి ఒక్క స్త్రీ పురుషులు కూడా సమానమే అన్నారు. ఇంకా ఎకనామికల్ రైట్స్
అంటే ఆర్థిక సమానత్వం. స్త్రీకి కూడా ఆర్థిక హక్కును కల్పించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. స్త్రీ వివాహ సమయంలో మెహర్ను పొందేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇంకా కుటుంబ పోషణ భారం కేవలం పురుషుడిపైనే 100% ఉంచి స్త్రీకి సంపాదన ఇబ్బందుల నుండి బాధల నుండి విముక్తిని చేశారు. చిన్నతనం నుంచి తండ్రి సంరక్షణలో, తండ్రి లేకపోతే సోదరుడి సంరక్షణలో, సోదరుడు లేకపోతే సమాజపు సంరక్షణలో, వివాహమైన తర్వాత భర్త సంరక్షణలో, వివాహమైన తర్వాత భర్త చనిపోతే తన యొక్క సంతానం యొక్క సంరక్షణలో, సంతానం కూడా ఒకవేళ లేని పక్షంలో తన యొక్క బంధువులైనటువంటి మామయ్య, బాబాయి ఇటువంటి వ్యక్తుల సంరక్షణలో స్త్రీ యథేచ్ఛగా పూర్తి జీవితాన్ని ఎకనామికల్గా అంటే ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జీవితం గడిపే నిమిత్తం ఆజ్ఞలు జారీ చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. స్త్రీ ఆస్తిని కొనవచ్చు, ఆస్తిని అమ్మవచ్చు. వ్యాపారం కూడా హలాల్ పద్ధతిలో ఉన్నటువంటి షరియత్ పరంగా ఇస్లామియా నిబంధనలకు లోబడి ఆమె వ్యాపార వ్యవహారాలను కూడా చక్కబెట్టవచ్చు అనేటువంటి నియమాన్ని ఏర్పాటు చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంతేకాదు ఆమె ఎడ్యుకేషనల్ రైట్స్ అంటే చదువుకునేటువంటి హక్కు, తలబుల్ ఇల్మి ఫరిజతుల్లి అలాకుల్లి ముస్లిం, ప్రతి ఒక్క స్త్రీ పురుష ముస్లింలపై విద్య ఆర్జన అంటే చదువుకోవడం తప్పనిసరి చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏ పరిస్థితుల్లో అంటే స్త్రీ అసలు మనిషా కాదా అనేటువంటి ఆలోచన చేసేటువంటి ఆనాటి సమాజంలో ఈ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా మీ తల్లి ఎడల చాలా గౌరవభావం కలిగి ఉండండి, ఆమె ముందు ఉఫ్ అని కూడా అనకండి, ఆమె స్వర్గం, మీ యొక్క స్వర్గం ఆమె యొక్క పాదాల క్రింద ఉంది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా మీ భార్య చేతిలో మీ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఉందన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏ భార్య దృష్టిలో ఏ భర్త ఉత్తముడు కాదో అల్లా దృష్టిలో అతడు ఉత్తముడు కాదన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా పిల్లలు సక్రమంగా పెంచి పోషించడం, వారి విద్యాబుద్ధులు నేర్పడం మీ యొక్క బాధ్యత అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వారి దృష్టిలో కూడా మీరు ఉత్తములు కాగలగాలన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ విధంగా స్త్రీకి ఒక ఉత్తమమైనటువంటి స్థాయిని కల్పించారు. అంతేకాదు పొలిటికల్ రైట్స్ అంటే ఓటు వేసేటువంటి హక్కును, అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటువంటి హక్కును కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీకి ఇవ్వడం జరిగింది. హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారి ఉదాహరణ మనం చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించినటువంటి చాలా కాలం వరకు ఇస్లామీయ రాజ్యాన్ని ఇండైరెక్ట్గా అంటే వెనక ఉంటూ పురుషులను ముందుకు నడిపిస్తూ ఇస్లామీయ రాజ్యాన్ని ముందుకు కొనసాగించేటువంటి ప్రయత్నం చేశారు హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు. ఇంకా ఆర్మీ అంటే ఫోర్స్లో కూడా స్త్రీ యుద్ధాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ విధంగా స్త్రీకి ఒక సమున్నతమైన స్థానాన్ని ప్రసాదించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇక చివరిగా 10వ విషయం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచ మానవాళికి అందజేసినటువంటి విషయం ప్రేమ. ప్రేమ అనేటువంటిది అనేకమైనటువంటి తప్పుడు పుంతలు తొక్కేటువంటి పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. కానీ వాస్తవమైనటువంటి ప్రేమ ఏమిటి అంటే మీ సృష్టికర్త అయిన దైవాన్ని మీరు ప్రేమించడం. ఎందుకంటే మీరు ఏమీ కానటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అసలు ఉండడానికి కారణమైనటువంటి సృష్టికర్తే ప్రథమ ప్రేమకు హక్కుదారుడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా తరువాత ఈ సందేశాన్ని మీ వరకు అందజేసినటువంటి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా ప్రేమించడం మీపై బాధ్యతగా ఉందన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు ఇష్టపడేదే మీ సోదరుని కోసం కూడా ఇష్టపడండి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే స్వతహాగా నా కోసం ఇష్టపడినటువంటి విషయం ఎదుటి వ్యక్తి కోసం కూడా ఇష్టపడకూడదు. నా కోసం ఏదైతే మేలని నేను భావిస్తానో ఎదుటి వ్యక్తి కోసం కూడా అదే మేలుగా భావించాలి. ఇంకా మీరు ఒకరిపై ఒకరు కరుణ చూపుకోండి, దైవం కూడా మీపై కరుణ చూపుతారన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా భూవాసులపై కరుణ చూపినటువంటి వ్యక్తిపై అల్లాహ్ కూడా కరుణ చూపడు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా ఉదాహరణ చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక పిల్లిని బంధించి ఒక స్త్రీ ఆహారం అందకుండా చేసి ఆ పిల్లి చావుకు కారణమైంది, తత్కారణంగా ఆమె నరకానికి గురైందన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక పురుషుడు ఒక కుక్కకి నీరు అందించడం ద్వారా అల్లాహ్ ఆయన యొక్క పనిని ప్రశంసించి దానికోసం అతడికి స్వర్గాన్ని తప్పనిసరి చేశాడన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే జంతువుల పట్ల కూడా మీరు ప్రేమను కలిగి ఉండన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా జంతువుల ముఖాలపై మీరు కొట్టకండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. జంతువును తరిమివేయాలంటే మీరు మామూలుగా తరిమివేయండి తప్ప ముఖంపై కొట్టడం వంటి పనులు చేయకండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా మీరు జంతువులను పక్షులను టార్గెట్గా యూజ్ చేయకండి. అంటే మీరు బాణాలు వేయడంలో లేదా గన్తో గురి పెట్టడంలో వాటిని మాధ్యమంగా చేసుకుని మీ ప్రాక్టీస్ని ముందుకు కొనసాగించకండి, ఇది హరాం అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ విధంగా శాంతి స్థాపన కోసం
ఉత్తమమైనటువంటి బోధనలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు. అంతేకాదు ఎప్పుడైతే శాంతి స్థాపించబడిందో దాన్ని రక్షించడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యతే. కాబట్టే మీరు ఫోర్స్‌ను కూడా కలిగి ఉండడం హలాల్ అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే ఏదైతే శాంతి స్థాపించబడిందో దాన్ని ముందుకు కొనసాగించడానికి సమాజ వ్యతిరేక శక్తులను అణిచివేయడానికి ఫోర్స్ అనేటువంటిది ఆర్మీ ఫోర్స్ లేదా మిలిటరీ ఫోర్స్ ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా యూజ్ చేయవచ్చన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మీకు యుఎన్ఓ లేదా నాటోలో మీరు చూసినట్లయితే 20 పీస్ కీపింగ్ ఫోర్సెస్ అనేటువంటివి ఉంటాయి ఇంటర్నేషనల్‌గా. కాబట్టి పీస్ కీపింగ్ ఫోర్సెస్ అనేటువంటివి ఇస్లాం ధర్మంలో కూడా హలాల్ చేయబడ్డావి. ఎందుకంటే శాంతిని రక్షించే నిమిత్తం ఫోర్స్ అనేటువంటిది తప్పనిసరి. అది సందర్భోచితంగా వాడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మహావసలారా, ఈ విధంగా శాంతి స్థాపన కోసం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేకమైనటువంటి సిద్ధాంతాలను బోధించారు. ప్రేమగా జీవితం గడపమన్నారు. అయినప్పటికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనేకమైనటువంటి నిందల పాలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సమాజంలోని ప్రజలు. ఆయన హత్య చేశారని, ఉగ్రవాదాన్ని ప్రేరేపించారని, నౌజుబిల్లా కాఫీలను చంపారని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర మీరు చదవండి. ఒక్క ముస్లిమేతరుని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అకారణంగా ఆయన చేతితో ఎప్పుడు కూడా హత్య చేయలేదు. ఆయన పూర్తి జీవితంలో జరిగినటువంటి యుద్ధాలలో కేవలం 7,000 నుంచి 10,000 మంది వరకు మాత్రమే హతమయ్యారు ఆయన 23 సంవత్సరాల జీవితకాలపు యుద్ధాల్లో. కానీ ఈరోజు మీరు చూసినట్లయితే ప్రపంచ యుద్ధాలు ఎప్పుడైతే జరుగుతాయో ఒకే ఒక యాటమ్ బాంబ్ వేసి కొన్ని వేల లక్షల మందిని ఒక్కసారే హత్య చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి పూర్తిగా వ్యతిరేకమైన సిద్ధాంతాలు బోధించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మీరు యుద్ధం చేసినప్పటికి కూడా స్త్రీల జోలికి వెళ్ళకండి, వృద్ధుల జోలికి వెళ్ళకండి, చిన్న పిల్లల జోలికి వెళ్ళకండి, సామాన్య ప్రజల జోలికి వెళ్ళకండి. ఎవరైతే మీపై యుద్ధం చేయడానికి వస్తున్నారో వారిని మాత్రమే ఎదుర్కోండి అని చెప్పి బోధించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి మహాసరా ఈ 10 విషయాలు అంశాల వారీగా మీ ముందు సంక్షిప్తంగా ఉంచడం జరిగింది. అవే కాకుండా మరికొన్ని విషయాలు సంక్షిప్తంగా నేను నోట్ చేయడం జరిగింది. అవి కూడా మీ ముందుంచి నా యొక్క ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకటి, మీరు సదకా ఉత్తమంగా ఇవ్వండి, అడిగిన వారికి లేదనకుండా మీరు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి అన్నారు. అలాగే తల్లిదండ్రుల విలువ అనన్య సామాన్యమైనది, తల్లిదండ్రుల ఎదుట మీరు ఉఫ్కాని కూడా అనకండి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే పొరుగువారితో మంచిగా మెలగండి, పొరుగువాడి ఎడల మంచివాడు కానివాడు అల్లాహ్ దృష్టిలో కూడా మంచివాడు కాదన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా దారి హక్కును 4వ విషయంగా ప్రస్తావించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మీరు దారిలో నడిచి వెళ్తున్నప్పుడు ముళ్ళు గాజు పెంకులు ఉన్నట్లయితే పక్కకు తీసి పడవేయండి, దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ తరువాత మీరు ఎంత మాత్రం కూడా ఎదుటివారి వద్ద చేయి చాచకండి, మీరు కష్టపడినటువంటి సంపాదనతో జీవించండి. స్వహస్తాలతో కష్టపడినటువంటి సంపాదన అల్లాహ్ దృష్టిలో అతి ఉత్తమమైన సంపాదన అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా మీరు ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టండి, అన్నం పెట్టమని ప్రోత్సహించండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ తరువాత 7, మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండండి, మీ ప్రవర్తన ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఉండండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ తర్వాత 8, మీరు మంచి ఆలోచన కలిగి ఉండండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే ఎదుటి వ్యక్తి పట్ల స్వతహాగాను ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి తప్ప చెడు ఆలోచన కలిగి ఉండదు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ తర్వాత 9, మీరు నవ్వుతూ ప్రతి వ్యక్తిని పలకరించండి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ తర్వాత 10, మీరు ఎంతమాత్రం కోప్పడకండి, కోపాన్ని నిగ్రహించుకున్నవాడే అసలైనటువంటి బలశాలి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కోప్పడనటువంటి వ్యక్తి కోసం స్వర్గం ఉందన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే 11, మీరు చూసినట్లయితే ధర్మంలో ఏమాత్రము బలాత్కారం లేదన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. 2 సూర బకరా 256 ఆయతులు లా ఇక్రాహ ఫిద్దీన్ ఖద్ తబయ్యన రుష్దు మినల్ గయ్, ధర్మంలో బలాత్కారం ఏమీ లేదనేటువంటి విషయాన్ని బోధించారు. ఇష్టపూర్వకంగానే మీరు ధర్మాన్ని స్వీకరించండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు ఎప్పుడు కూడా జులుం చేయకండి, ఎవరిపైన కూడా పీడన చేయకండి, వారిని తొక్కి పెట్టకండి అన్నారు. ఇంకా మీపై దౌర్జన్యం జరిగితే మీరు సహనం కూడా వహించకండి, దౌర్జన్యాన్ని ఎదుర్కోండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే ఏ విధంగా ప్రవక్త అని శిష్యులు అడిగారు. మీరు దౌర్జన్యపడిన చేతిని ఆపండి, అతడికి మీరు సహాయం చేసిన వారు అవుతారు. ఒకవేళ మీరు దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సహనం వహించండి అన్నారు. ఇంకా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరిశుభ్రంగా ఉండండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మీరు పరిశుభ్రంగా ఉంటే అది మీ విశ్వాసంలో సగభాగం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా చెట్లను పెంచండి, మొక్కలను నాటండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తూ ప్రళయం ముంచుకు వస్తున్నది మీరు చూసినప్పటికి కూడా ఒక మొక్క మీ చేతిలో ఉంటే అది నాటమని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా డ్రగ్స్, మద్యపానం
ధూమపానం ఇటువంటి విషయాలన్నింటినీ కూడా నిషేధించారు ప్రొఫెసర్ అన్నారు మత్తు కలిగించేటువంటి ప్రతి వస్తువు కూడా నిషేధించబడిందన్నారు. ఇంకా వడ్డీని నిషేధించారు, సహాయ సహకారాలను పెంపొందింపజేశారు. ఇంకా లంచగొండితనం శాపమన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్ష ఉందన్నారు. ఇంకా అక్రమ సంపాదన మీకు నరకానికి తీసుకెళ్తుందన్నారు ప్రొఫెసర్. ఇంకా పేదవాడి హక్కును కొల్లగొట్టినవాడు నరకవాసి అన్నారు ప్రొఫెసర్ వారు. ఇటువంటి అనేకమైనటువంటి బోధనలు చెప్పుకుంటూ పోయినట్లయితే మనకి రోజుల తరబడి రోజులు గడిచిపోతాయి తప్ప వాస్తవంగా దైవప్రొఫెసర్ వారి యొక్క ఉత్తమ వ్యక్తిత్వం పూర్తి కాదు. కాబట్టి ఏ విషయాలైతే ప్రొఫెసర్ వారి ఆదర్శ జీవితం ప్రాతిపదికన ఇప్పటివరకు మనం తెలుసుకున్నామో వాటి ప్రకారం ఆచరించేటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ప్రపంచ మానవాళికి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని అధ్యయనం చేసి వాస్తవాన్ని గ్రహించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.